ఏం బాబాయ్ ఇలా ఆటో నడపడానికి పోలేదురా, చేతనైతే లేదు. ఆటో నడిపి నడుము బాగా నొత్తాంది. దావకాన పోయినావు బాబాయ్? పోయొచ్చిండ్రా, డాక్టర్ ఇక ఆటో నడపకంటాడు. ఆటో నడపోతాడా? మరి ఎట్లా బాబాయ్? ఏదన్నా అలకటి పని చూసుకోవాలి. ఇక ఈ వయసులో ఏం చేస్తావేమో. నీ ఆటో నాకు అమ్మరాదు బాబాయ్, నేను నడుపుకుంటా. ఏం సంపాదిస్తావు ఆటో నడిపితే? ఏం మిగిలాయి? అదేంది బాబాయ్ అట్లా అంటావు? ఒకప్పుడు అంటే ఆటోలు తక్కువ ఉండేది. మన ఊళ్ళో అయితే 3 ఆటోలు. నీ అవ్వ రికాం లేకుంటే తిప్పేది. ఇప్పుడు ప్రతి ఇంటికి 2-3 బండ్లు ఉన్నాయి. అప్పటి రోజులు వేరే బాబాయ్. ఇప్పుడు బాయిగడ పని చేసుకుంటా వచ్చిన కిరాయిలు నడుపుకుంటా. ఏదో కొత్త సంబరం మీద ఆటో నడుపుతావు గానీ ఒక్కసారి డ్రైవింగ్ అలవాటైందనుకరా నువ్వు వేరే పని చేయవరా. ఇక ఏదో ఒక పని చేయాలగా బాబాయ్. నువ్వైతే నీ ఆటో నాకు అమ్ము. ఆటో అమ్మను గానీ నువ్వు పొద్దంతా నడుపుకొని సాయంత్రం ఆటో నా ఇంటి ముంగట పెట్టు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి నడిపిన ఆటో నేను చచ్చేదాకా నా కళ్ళ ముందే ఉండాలిరా. తినమంటే 3 పూటలు తింటావు, ఏ పంచాత కాదు. వయసు పెరుగుతోంది, పొలం లేకుండా అయింది, మోకాల చిప్పలన్నీ అరిగినాయి. ఇప్పుడు నేనేం పని చేస్తా బిడ్డ? నీకే పెరుగుతుందా వయసు? ఇంకెవరికి పెరుగుతలేదా? ఇవాళ రేపు పొలంలో దిష్టి బొమ్మైన పనికొస్తాంది. నువ్వున్నావు ఎందుకు? ఏమైంది బిడ్డ? నా కొడుకు సిటికి మడికి కోప్పడతాడు తల్లి. ఏ పని చేస్తలేవు అని తిడతాడు. నీ కొడుక కదా తిట్టింది, నీకోసం తప్పకుండా వస్తాడు. ఏం బాధపడకు బిడ్డ. వీడేం చేస్తానో నాన్న? ఏం లేదు బిడ్డ, బట్టినే దేవత కాడికి వచ్చిన. నువ్వు తినలేదు, ఏం తినలేదు. టైం చూడు ఎంత అవుతుందో. దా వస్తాను బిడ్డ. తల్లి, నాన్న ఇంట్లో లేకపోయేసరికి భయమైంది. ఇంకెప్పుడు తిట్ట తల్లి. నాన్నని ఏమనుకుర్రన్నా, ఎన్ని కష్టాలు పడి మనల్ని పెంచుంటాడు. ఒక్కసారి చేజారిపోతే మనం ధైర్యాన్ని కోల్పోతాం. అరే వేణు, ఒకసారి బండిరా, మా అమ్మని హాస్పిటల్ తీసుకోవతా. అరే పెట్రోల్ లేదురా, ఏమనుకోకు. అరే పెట్రోల్ పోయిస్తారా? అరే బండి మంచి లేదురా, ఏమనుకోకు. ఎవరైనా అడకపో. అరే వేణుగా, రాజుగారు తాగిపిస్తారట్రా, వాళ్ళ ఇంటికి రమ్మంటాడు. తాగిపిత్తరట్నా? అయితే పోంపా. మరి బండ్లే పెట్రోలు? బండ్లే పెట్రోల్ మస్తున్నది, నిన్న 500 కొట్టించిన. అరే పెట్రోల్ లేదురా, ఏమనుకోకు. ఏందిరా తాగుడు అంటే బండి తీస్తాను, మా అమ్మని హాస్పిటల్ తీసుకోపోతా అంటే పెట్రోల్ లేదంటివి. మందుకిచ్చే విలువ మా అమ్మకి ఇయ్యలే కదరా. ఊకే బండి అడిగినారా, ఏదో అవసరం వచ్చినప్పుడే కదా. సమయాన్ని కూడా ఆదుకుంది. ఏ ఫ్రెండ్ రా నువ్వు? కూతురు పుట్టిందా? పుట్టిన కాంచి పెళ్లి చేసేదాకా అన్ని ఖర్చులే. పెళ్లి చేసేవారు కష్టపడిగా. ఏమైంది బాబాయ్? రాజుగారికి కూతురు పుట్టిందట. వాడికి చాలా ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ. ధైర్యం చెప్పాలి గానీ భయపెడతానవేంది బాబాయ్? నీకేమెరకరా బిడ్డలు పుడితే ఎంత ఖర్చు ఉంటుందో? ఖర్చు చూసుకుంటాను గానీ బిడ్డుంటే అమ్మ తర్వాత అమ్మ బాబాయ్. నాన్న, రేపు నా పుట్టినరోజు, పార్టీ ధూమ్ ధామ్ చేయాలి. సరే బిడ్డ. ఇప్పుడు నీ కొడుకున్నాడు, వానికి చదువు చక్కగా లేదు, ఏ పని లేదు, మీ ఇద్దరిని చూసుకోవడానికి చిన్నమ్మ లేదు. మళ్ళా ఇద్దరు తాగుబోతులే, తాగొచ్చి పెంట చేస్తారు ఇల్లంతా. గుండెల మీద చేసుకొని చెప్పు బాబాయ్, ఒక్కసారన్నా కూతురుంటే బాగుండు అని ఎప్పుడు అనుకోలేదా? కూతురు పుట్టాలనుకున్నారా, కానీ రండమొక్కబోడు పుట్టిండు. నాన్న, నేను ఆపరేషన్ చేసుకుని అమ్మాయిలాగా మారుతా. ఆ పని చేయకరా, నేను ఇంకో పెళ్లి చేసుకుని నీకు చెల్లెని తీసుకొస్తా. ఏంది?